నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బోల్డ్ అన్ని అంశాలు నిన్న చోటు చేసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు మరి కర్నూలు పర్యటనలో పోటెత్తిన జనం వీళ్ళంతా కూడా ఏంటంటే వైసీపీ స్పాన్సర్ చేసి తెచ్చుకున్న వాళ్ళు 500 రూపాయలు అండ్ బిర్యానీ ప్యాకెట్. ఇది విపక్షాలు చేసే అభియోగం. సరే, 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నా కూడా అంత ఓపిక ఎందుకు వచ్చున్నారు, ఏం జరుగుతుంది? అండ్ నిన్న ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా విశేషంగా మాట్లాడిన అంశాలు మినిస్టర్ నారాయణ గారు అందించారు. ఆర్థిక రాజధానిగా అమరావతి నిర్మాణం, ఇవన్నీ ఏంటంటే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి ఇండికేషన్ సూచికగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ కంప్లీట్గా హైదరాబాదు, బెంగళూరు, బాంబే తరహాలో అమరావతిని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని లక్ష్యం. బట్ హైదరాబాద్కి, బెంగళూరుకి, ముంబైకి ఉన్న విశేషణాలు అమరావతికి ఉన్నాయా? అమరావతికి కల్పించే ప్రయత్నం గడిచిన మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి జరిగినాయా? అది ఇంక్లూడింగ్ వైసీపీ హయాంలో కూడా జరిగింది. వీళ్ళు వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. వైసీపీ 5 ఏళ్ళు ఆయన పట్టించుకోలేదు, పాడు పెట్టాడు. సరే, అంతకుముందు 5 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు, ఇప్పుడు వచ్చి 3 ఏళ్ళు అయిందిగా. ప్రోగ్రెస్ ఏంటి? సీడ్ యాక్సెస్ రోడ్లని రిబ్బన్ కత్తిరించి చూపించడం తప్పించి ఇంకేంటి ప్రోగ్రెస్ అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. చంద్రబాబు గారు అంటే లోపల విపరీతమైన కడుపులో ద్వేషం పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఎందుకంటే అభివృద్ధికి ఆయన నిర్వచనం సినోనిమ్, ఒక రకంగా పర్యాయపదం. ఆయన చేసిన అభివృద్ధి హైదరాబాద్లో ఎవరైనా ఇంక్లూడింగ్ కేటీఆర్ ఆయన మొహమాటలు కూడా ప్రస్తావన చేస్తారు. చంద్రబాబు గారి కాంట్రిబ్యూషన్, మరి అదే కాంట్రిబ్యూషన్ అదే వేగం ఇక్కడ ఎందుకు మందగించింది, సన్నగిల్లింది అనే ప్రశ్నలకైతే ఖచ్చితంగా టీడీపీ సమాధానం చెప్తారు. అండ్ టు స్టార్ట్ విత్, అంటే ఈరోజు బిగ్ డిబేట్లో విజయ్ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, బాబు పాలూరు గారు జనసేన అధికార ప్రతినిధి, అండ్ మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే వెంకటేష్ సింగళూరు గారు రాజకీయ విశ్లేషకులు అండ్ న్యాయవాది, వారు కూడా జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ వెంకటేష్ సింగళూరి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ధూమ్ధామ్, ఇది వైసీపీ క్లెయిమ్. సరే, మీ దగ్గరకు వచ్చే ముందు నిన్న అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గర. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విరూపాక్షన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉన్నది అనేది విరూపాక్ష అన్న ఆయన భాషలో, ఆయన అరెస్టే ఉదాహరణ. ఆయన వాళ్ళ కార్యకర్త మీద దాడి జరిగిందని తెలిసి ఎస్ఐకి, సిఐకి ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో వెళ్తుంటే ఆయన మీద దాడి చేసిన వాళ్ళే తిరిగి కేసు పెట్టడం ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఇంప్లిమెంటింగ్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన అంటున్నారు. మీరేమంటారు? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని మనం కంపేర్ చేసి చూసుకోవాలి సార్. కంపేర్ చేసి చూసుకోవాలి అని అంటే ఇటు మన ఏలూరు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, విరూపాక్ష గారి వ్యవహారం కానివ్వండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఒక చోట అర్ధరాత్రి పూట ఒక న్యాయవాది ఇంటి పైన సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దాడి చేసినటువంటి వ్యవహారం, దానిలో న్యాయవాది పైన కేసు కట్టడం జరిగింది. మరి విరూపాక్ష గారి వ్యవహారానికి వచ్చేపాటికి
ఇక్కడ దాడి చేశారంటున్నారు. విరూపాక్ష గారు ఏమో మా వ్యక్తుల మీద దాడి జరిగింది, మా కార్యకర్తల మీద దాడి జరిగింది, వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రాలు కానివ్వండి, ఆ మహిళ యొక్క వస్త్రాలు కానివ్వండి, వాళ్లే చించుకుని వాళ్లే మా మీద కేసు పెట్టారనేది ఒక వ్యవహారాన్ని చెప్తున్నారు. అది సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అక్కడ ఎవరు ఏ విధంగా వ్యవహరించారు అనేది కూడా మనం అందరం కూడా చూసినటువంటి వ్యవహారం. అయితే ప్రభుత్వం యొక్క ఈ ద్వంద్వ వైఖరిని మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది ఏకపక్షంగా విరూపాక్ష గారి మీద కేసు కట్టారు అని చెప్పేసి మనం విశ్లేషించక తప్పదు. ఎందుకంటే ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే పైన వ్యవహరించినటువంటి తీరు, రెండో వైపు ప్రతిపక్ష పార్టీ మీద వ్యవహరించినటువంటి తీరును మనం ఖచ్చితంగా ఈ రెండింటిని కంపేర్ చేసే విశ్లేషణ చేయాలి. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది అక్రమ కేసు కింద మనం వ్యవహరించక తప్ప. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కర్నూలు పర్యటన ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఈ రోజు ప్రచారం ఏం జరిగింది అని అంటే, కర్నూలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మా భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద ఆయనకి కంట్రోల్ లేదు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేశారు. కర్నూలు వచ్చిన తర్వాత ఇక్కడ రప్ప అంట ఎన్ని మర్డర్లు జరుగుతాయి అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పోర్ట్రే చేయడం జరిగింది. మరి ఈ రోజు ప్రశాంతంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన జరిగింది. ఇది అందరూ ఆహ్వానించదగిన పరిణామం. అయితే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, రప్ప అనేది ఇది కేవలం ప్రతిపక్ష పార్టీల మీద కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం లేదు. ప్రజల్ని భయభ్రాంతులను చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రావటం, ప్రభుత్వం మీద సహజంగా విమర్శలు చేస్తారు కాబట్టి ఆ విమర్శలకి ఒక అర్థవంతమైనటువంటి పరిష్కారం చూపించడమే ప్రభుత్వం యొక్క పని. అలా కాకుండా వ్యక్తిగతంగా లేదంటే పార్టీని ఈయన గొడ్డల పార్టీ అని, ఆయన వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి పోర్ట్రే చేసుకోవడం కూడా అనవసరమైనటువంటి కార్యక్రమంగా మనం చూడాలి. ప్రజలకి అల్టిమేట్ గా రాజకీయ నేతలు ఎవరైనా కానీ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, ప్రజా సమస్యల మీద గళమెత్తే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలని ఏవైతే ప్రతిపక్షం చూపించినటువంటి సమస్యలు కానివ్వండి, లేదా ప్రభుత్వమే గుర్తించినటువంటి సమస్యలు కానివ్వండి, వీటి మీద పరిష్కారాలు చూపిస్తే భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి ప్రచారాల వల్ల ఉపయోగం లేదు. రైట్. విజయ్ కిరణ్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి పర్యటన చూశారు, ఆయన మాట్లాడిన మాటలు చూశారు. సరే, మీరు గొడ్డల పార్టీ అంటే ఆయన వెన్నుపోటు పార్టీ అంటాడు, లేకపోతే కీచక పార్టీ అంటాడు. ఆ గుంటూరు ఇన్సిడెంటే చెబుతున్నారు వాళ్ళు. మీరు పదే గొడ్డలు అనేసరికి వాళ్ళకి ఒక అదరు దొరికింది, కీచక పార్టీ అని అంటారు. సో అది ప్రాపగేట్స్ ఇలాంటి అనవసరం కదా. యాజ్ రైట్లీ సెడ్ బై, ఇప్పుడు ఈయన కూడా మాట్లాడకూడదు తాపికి వెన్నుపోటు పార్టీ అనేది. ఎప్పుడో జరిగిపోయిన అంశాలన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన నెసిటీ కూడా లేదు. అది కొందరికి వెన్నుపోటులా కనిపించవచ్చు, కొందరికి మీ పార్టీ పునరుద్ధరణ కోసం చంద్రబాబు గారు చేసిన విశేష ప్రయత్నంగా కూడా కనపడవచ్చు. నేనైతే ఆ రెండోదే బలంగా నమ్ముతా. ఆ రోజు ఆయన ఆ స్టెప్ తీసుకొని ఉండకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ సర్వైవల్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ నింద మోస్తూ వచ్చారు. ఇప్పటికీ